ஓம் அஸ்மத் గురుభ్యో నమః. ఓరిరవల్ వరుత్త మగనో ఎవడెత్త వళిర. ఒక తల్లికి బిడ్డలుగా పుట్టి ఒకే రాత్రిలో ఇంకో తల్లికి దగ్గరికి చేరి దాగి కొడుకుగా పెరిగావు. అనుగ్రహించిన ఆమె నుండి అంతలోనే దూరమై ఊహించిన విధంగా యశోదకు కొడుకు అయినావు కదా. ఏమీ నీ మాయలీల. గోదేగుణై రపనయన్ ప్రణతాపరాధాన్ భూక్షేప ఏవ తవ భోగరసానుకూల. తల్లి గోద, నీ ఆశ్రితుల దోషాలు కూడా నీ గుణముల చేత తొలగించే స్వామి కృపను కలిగిస్తావు. నీ కనుబొమ్మల కదలికే నీ స్వామికి ఆనంద రసానుభవాన్ని కల్పించేది కదా. అదే స్వామిని మమ్ము కరుణించేటట్లు చేస్తుంది. కనుబొమ్మల వింటి స్వరూపం శరీరమే ధనస్సుగా పరబ్రహ్మను పొందించే లక్ష్యం. అదే విల్లపుత్తూరు. అందుకే అక్కడ జన్మించింది ఆండాళ్ళ తల్లి. అందుకే స్వామి అనుకూలంగా ఎక్కడ దొరుకుతాడో అందరినీ తనవారిగా తలచి దోషాలు మన్నించి, ఎక్కడ దొరుకుతాడో అందరినీ తనవారిగా తలచి దోషాలు మన్నించి ఎక్కడ కరుణిస్తాడో తెలిసిన ఆండాళ్ళ తల్లి ప్రణవం పుట్టి ప్రతిధ్వనించోటనే అనుకుంది. ప్రణయం స్వరూపులుగా గోపికలను ఆరాధించే స్వామికి గోపికా భక్తితోని స్వామి మంగళం పాడి విషయాలను విన్నవించుకోండి. అప్పుడైతేనే మీ తండ్రి కరుణిస్తాడని పిల్లలను కనుబొమ్మల సైగలతో ఇదిగో ఏ ప్రకారం సోపానాలుగా స్వామిని సేవించాలో చెప్తాను. అలా చేసి స్వామి కరుణ పొందడాన్ని ఆండాళ్ళ తల్లి పిల్లలకు బోధించింది. అలాగే స్వామికి బోధించింది. మీకెందుకు, వీళ్ళని ఉద్ధరించే బాధ్యత నాది. కోప్పడి భయపెట్టకండి, నేను చెప్తాను కదా. వాళ్ళకి నచ్చే విధంగానే కనుసైగలతోనే కనుబొమ్మల భావావిష్కరణతోనే పని సాధించిన తల్లివి కదా. దేశికులు అపూర్వంగా పరాశర భట్ల వారి తల్లి కరుణ శ్లాఘించిన వైనాన్ని స్ఫురింపజేస్తూ గోదాస్థుతిలో స్తుతిస్తారు. యద్భ్రూభంగా ప్రమాణం సరచరణ రచన తారతమ్యే మురారి. ఈ చరాచర ప్రపంచంలో నిర్మాణాల్లో భేదాలు హెచ్చుతగులు ఉంటానికి కారణం దేవేరి కనుబొమ్మల కదలికలే ప్రమాణం. స్వామికి తగినట్లుగా నీవు మమ్మను అనుగ్రహించేందుకు కారణం ఆయన మాయలు కారుణ్యం గుణం నీకు తెలిసి ఉండటమే కదా తల్లి అని గోదాదేవి సౌశల్య గుణాన్ని ఔన్నత్యాన్ని అపూర్వంగా స్తుతిస్తారు దేశికలు. కర్కటే పూర్వపాల్గొన్యం తులసీ కాలనోధ్వం పాండే విశ్వామరం గోదా వందే శ్రీరంగనాయకం. స్వస్తి జయ శ్రీరామ్.